వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకల మీద చాలా పెద్ద ఉద్యమం అటు విద్యార్థి సంఘం నాయకులు వాళ్ళొక జేఏసీగా ఫామ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే వైసీపీ తన ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు, వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన ర్యాలీలు శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళని చెదరగొట్టడానికి కూటమి ప్రభుత్వం పోలీసుల చేత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తోందో మనం చూస్తూనే ఉన్నాము. ఇటీవల ప్రతిరోజు ఎక్కడో చోట నిరసన ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి వైసీపీ ఆధ్వర్యంలో. ఇక తాజాగా ఇటీవల చూస్తే విజయవాడలో అయితే చాలా పెద్ద ఇది జరిగింది, ఘర్షణ పూర్తి వాతావరణం జరిగింది. మల్లాది విష్ణు, ఆయన మాజీ ఎమ్మెల్యే, అక్కడ విజయవాడ సెంట్రల్లో ఒక దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ రిలే నిరాహార దీక్షలకి వాళ్ళు ఉపక్రమిస్తే ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో వచ్చి ఎలాంటి విధ్వంసం సృష్టించారో అక్కడ మనం చూస్తూనే ఉన్నాము. వాళ్లే కాదు, ఇలాగ ఒక పక్క బుద్ధా వెంకన్న ఆయన కూడా ఈ అణిచివేత కార్యక్రమాలు, ఈ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమాలకి వాళ్ళు పూనుకుంటున్నారు. ఇక ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు వీటిని అడ్డుకునే ప్రయత్నం పోలీసుల ద్వారా విపరీతంగా చేయిస్తోంది. వాళ్ళది ఒకటే డిమాండు, లోకేష్ రాజీనామా చేయాలి. ఈ మెగా డిఎస్లో జరిగినటువంటి అవకతవకలకి, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు అయితే వాళ్ళ అభ్యర్థులే స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఒక లీగల్ సెల్ను కూడా, లీగల్ టీంను కూడా ఫామ్ చేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో దగాపడినటువంటి విద్యార్థులు వాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఏ స్థాయిలో ఉద్యమాన్ని చేసిందో వైసీపీ మనకు తెలుసు. 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని దిగొచ్చేట్టు చేసి ఆ ప్రతిపాదనని మరి తాత్కాలికంగా విరమించుకున్నారో మరి పూర్తిగా విరమించుకున్నారో అనేటువంటిది ఇంకా తెలియట్లేదు. కానీ ప్రస్తుతానికైతే చడి చప్పుడు లేకుండా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయటం అనేటువంటిది ఇప్పుడు తాజాగా డిఎస్సి మీద కూడా అలాంటి ఒక పెద్ద ఉద్యమాన్ని వైసీపీ చేపడుతోంది. కానీ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ ఎన్ని అడ్డంకులున్నా ర్యాలీలు ఆగవు. వాటిని అడ్డుకునేందుకు పోలీస్ చర్యలను ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. ఇది చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చాలా తీవ్రంగా ఆయన విమర్శించారు. డిఎస్సి 2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి తీరాలి అని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలుని డిమాండ్ చేస్తూ కూడా సోమవారం ఆగస్టు 10న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. బొత్స ఇంకా ప్రశ్నించే హక్కును కాల రాస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాల రాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతోంది అంటూ కూడా ఆయన నిలదీశారు. విద్యార్థులు, ఉద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్నికలకు ముందు యువతకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినటువంటి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డిఎస్సి ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతూ ఉంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతు నొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీలు జరిగి తీరుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడినటువంటి ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కూడా పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది.
ఓఎన్సీ 2003 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోందని, కానీ వాటిని ప్రశ్నించకూడదు అన్నట్టుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉంటోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులోని కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుంటే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులతో ర్యాలీలకు తెరతీశామన్నారు. డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొందిన వారందరూ కూడా అక్రమ మార్గాల్లో పోస్టులు సాధించినట్టుగా తమ పార్టీ ఎక్కడ చెప్పలేదని బొగ్గన స్పష్టం చేశారు. అయితే వారు తమ పార్టీపై అభండాలు వేస్తూ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్టిఫికెట్లను 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అమ్ముకున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉంది అన్నదే తమ పార్టీ ఆరోపణ అంటూ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం జరిగింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సిబిఐ విచారణ, లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అని కూడా బొగ్గన చెప్పారు. అలాగే డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాల్లో స్కామ్ జరిగిందని ఎన్నో ఆధారాలతో మేము బయటపెట్టినా ఇంకా ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించకుండా ఉద్యోగాలు వచ్చిన వాళ్లతో నిరసనలు చేయించడం, ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం చాలా దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించి తీరాలి అన్నారు. అంతకన్నా ముందు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తే దర్యాప్తు పారదర్శకంగా ముందుకు సాగుతుంది అన్నారు. డిఎస్సి స్కామ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ఎపిసోడ్ చాలా కీలకం. అతనే విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లకు ప్రశ్నాపత్రాలు లీక్ చేశాడు. డిఎస్సిలో పాలు పంచుకున్న వారికి అక్రమాలతో లింకులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో నియామకాలు అక్రమాల పుట్ట. అందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే నిదర్శనం. రిజర్వేషన్లు, నార్మలైజేషన్ పేరుతో పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను వెబ్సైట్లో ట్యాంపర్ చేశారు. మా వద్ద అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలకు కూడా వాటిని చూపించడం జరిగింది. స్కామ్పై మండలి సమావేశాల్లో ఆధారాలతో సహా సర్కారును నిలదీస్తాం, వదిలే ప్రసక్తే లేదు అని పర్వతరెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను కర్నూలుకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని తిట్టిస్తున్నారు అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేవలం అక్రమాలపై మాత్రమే సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేస్తోంది అనేటువంటిది విమర్శించారు. ఇది మహా దారుణం. ఇది ఒక పక్క నుంచి పూర్తి ఆధారాలతో, పైగా వాళ్ళంతా వాళ్ళు సుమోటోగా తీసుకున్నది కూడా కాదు. ఇది వైసీపీ డిఎస్సి దగాపడిన అభ్యర్థులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసి మొరపెట్టుకుని వాళ్ళ బాధ చెప్పుకుని ఏడ్చి కన్నీటి పర్యంతమై వాళ్ళు మీరే మమ్మల్ని కాపాడాలి అన్న తర్వాత ఒక లీగల్ టీంను కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దీన్ని ఒక మహోద్యమంగా వాళ్ళకి నిలబడాలి, ఆ దగాపడిన విద్యార్థులకి పూర్తి మద్దతు తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే అక్రమంగా సెలెక్ట్ అయినటువంటి కొంతమంది వాళ్ళని అభ్యర్థులను తీసుకొచ్చి సరే వాళ్ళు అక్రమంగా సెలెక్ట్ అయ్యారు అని వైసీపీ ఎక్కడ చెప్పట్లేదని చెప్తోంది. కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి లేదు అంతా చాలా గొప్పగా జరిగిందని చెప్తే మరి దగాపడినటువంటి అభ్యర్థుల మాట ఏమిటి అనేటువంటిది కూడా రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక కౌంటర్ ఉద్యమాన్ని, ఒక ఫేక్ ఉద్యమాన్ని, ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తయారు చేయడం కోసమే ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళతో ధర్నాల పేరుతో చేస్తున్నటువంటి డ్రామా ఇది అనేటువంటి ప్రతిపక్షమే కాదు, ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పరిశీలకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.